వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. జగిత్యాల పట్టణంలో దరూర్ క్యాంపులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగిత్యాల జిల్లా తెలుగు పండిట్ ఉపాధ్యాయుల 5 రోజుల వృత్యాంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యం అనుగుణంగా బోధన చేయాలని, విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఉండే విధంగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, పేద మధ్య తరగతి ప్రజల చదివే పిల్లలకు ప్రైవేట్ కు ధీటుగా ఉపాధ్యాయులు బోధన చేయాలని, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికను నేర్చుకుని విద్యా బోధన చేయాలని అన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్, జగిత్యాల. ఈరోజు మన మాతృభాష సంబంధించిన సబ్జెక్టు మీరు బోధించేవాళ్ళు. మన తెలుగు వారికి మాతృభాష తెలుగు. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడేది తెలుగు భాష. నిన్నెక్కడో పేపర్లో చూసాను, తమిళ అంటారు కన్నడం కూడా మాట్లాడి పుట్టింది. నాకు అర్థం కాలేదు ఇదేం నేను చెప్పాను కమలాసన్ అంటే. మరి నేను చెప్పిన బాధ కథ అంతా. నేను ప్రైవేట్ కాలేజీలో మాస్టర్స్ కర్ణాటకలో చేశాను. ఇట్లా పోయి పేపర్ చూడగానే తెలుస్తుండే. పళ్ళు అంటే హల్లి, పాలు అంటే హాలు, చాలా దగ్గర ఉంటుండే. అది కర్ణాటకకి తెలుగుగా, తెలుగుకి వెళ్ళి కన్నడ పుట్టిందని అప్పుడనుకుంటే నిన్న కమలాసన్ ఇంకో యాక్షన్ చేశాడు, ఇంకోటి చెప్పాడు. ఏది ఏమైనా మనకు లెక్కలు ఉన్నాయి. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాష. మనం మెల్లమెల్లగా దూరం అవుతా ఉన్నాం. ఇక్కడ మా ముస్లిం సోదరి వాళ్ళు కూడా తెలుగు పండిట్ చేసి ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. జనరల్గా ఉర్దూ స్కూళ్ళల్లో తెలుగు భాషతో మాతృభాష ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఉర్దూ మాతృభాష అనేది వాళ్ళు తెలుగు నేర్చుకుని వచ్చినందుకు నా సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే నేను ప్రైవేట్ కాలేజీలో చదివిన కాబట్టి నేను ఎంబీబీఎస్లో చదివినప్పుడు ఎస్పెషల్లీ 20% ఎన్ఆర్ఐ కోటా ఉండేది. దట్ వాజ్ ద ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్నారు. కొంచెం ఇంకా నాకంటే కూడా పైసలు బాగుండదు మా క్లాసులలో. ఆల్మోస్ట్ 40% యూఎస్ వెళ్ళిపోయారు. అవుట్ ఆఫ్ 110 మా బ్యాచ్లో 45 మంది యూఎస్. వాళ్ళ పిల్లలకి ఇప్పటికి కూడా మన సంస్కృతి, మన సంస్కారం, మన భాష నేర్పుతున్నారు. అప్పుడప్పుడు ఆ ఫోటోస్ అవన్నీ పెడతాం. అంటే పండుగలప్పుడు అయితే మనకంటే మంచిగా చేస్తాం. ఎంత చేసినా పెరిగిన తర్వాత మళ్ళీ వెస్టర్నైజేషన్ మన వాళ్ళే పిల్లలు చాలా మారిపోతుంది. కానీ విదేశాలలో ఉన్నా కానీ మన వాళ్ళు అది కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ మనం మన మాతృభాషను మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అవన్నీ చూసుకుంటే ఇలాంటి కూడా పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి. రేషన్ కార్డు లేకపోతే మా ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. 2000 రూపాయల పెన్షన్ రాకపోతే కళ్ళ నీళ్లు పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, తీటేటోళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి దేశంలో మన దగ్గరికి వచ్చే పిల్లలను ఈ పోటీ ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతలో భాగంగా ఈ ప్రభుత్వం అధికారులు మీపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు. నేనే వండరైనా మిమ్మల్ని కూడా ఇప్పుడు పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏఐ, ఏఎల్ఎక్స్ ఇవన్నీ కూడా నేర్పడానికి ఈ ట్రైనింగ్ మీకు ఇస్తున్నారంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక పెద్ద అవకాశం మీకు వచ్చినట్టు చెప్పి అనుకోవాలి. మనకి ఏదైనా భగవంతుడి తప్ప గొప్ప అవకాశం ఇచ్చినట్టు సేవ చేసేది. బాధ్యత రెండు ఉంటాయి. ఒకటి టీచర్గా ఉద్యోగ బాధ్యత, రెండవది మనం ఆ పిల్లవాడిని ఏ రకంగా తీసుకెళ్తున్నాం అనేది ఇక అది మన నైతిక బాధ్యత. ఇంతకుముందు చెప్పిన టీచర్ పేర్లు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అట్లాంటి ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ ఉండరా బట్టే అలా కింద మీద పడ్డ సంజయ్ కుమార్ ఇంకా కింద మీద పడుతూ ఇవాళ కూడా చెప్పాలంటే ఇది రికార్డ్ చేసే దోడూరుగా లోకల్, దామనపేట లోకల్ ఉచిత ఆపరేషన్ చేయమని కడు పేదవాళ్ళు నా దగ్గరికి వాళ్ళు వచ్చి నా దగ్గర లైన్ నిలబడ్డారు. నేను జగిత్యాలకే చాలతలేదు, నాకు టైం ఎక్కడ ఉన్నదే అంటే వాడు చేస్తలేదు సార్ పరిస్థితి. అంటే చాలా వృత్తులలో మన బాధ్యత మనం పూర్తిగా నిర్వర్తిస్తలేని వాళ్ళు. మనము ఆ రకంగా ఆలోచించి మన బాధ్యత మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రభుత్వం తీసుకున్నది. అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ 5 రోజులు పూర్తి చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. చూస్తూ ఉన్నా నేను ఓల్డ్ హై స్కూల్ పోయినా, ఉన్న రాయికల్ పోయినా, అక్కడ నాట్ ఓన్లీ సబ్జెక్టు టెక్స్ట్ బుక్లు ఏదో కాకుండా మీకు కూడా ఎన్నో తెలియని విషయాలు మాదక ద్రవ్యాల పైన రోజు ఇట్టాం. దో ఐఎమ్ ఏ డాక్టర్,
మాకు ఉంటుంది. ఫారెన్సిక్ సైన్స్, నార్కోటిక్స్ సబ్జెక్టే ఉంటుంది. ఇలా ఎన్నో చాప్టర్స్ ఉంటాయి. నాకు తెలియని విషయాలు, ఎందుకంటే ఎవల్యూషన్ ఇంత కొత్తగా వచ్చేసింది. గంజాయి వరకు పొరాలు దాకా నేను కూడా చూసినాను. ఎట్లా తీసుకుంటే ఎక్సర్సైజ్ తీసుకుంటే మీకు కూడా చెప్పించింది కావచ్చు ఇక్కడ. సో మెడిటేషన్ విషయంలో మా కృష్ణ నా దోస్తే వస్తున్నాడు, నన్ను కూడా మన దసరాప్పుడు 6 రోజులు తీసుకుపోయి అలా పడేసాడు.